హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనాథ్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ వేశారో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే 19/3/2019 ఏదైతే ఈ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే రిట్ పిటిషన్ 27211 అండ్ 44467 ఆఫ్ 2018 ఈ రిట్ పిటిషన్ ఆధారంగా కూడా ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయబడిందో దానికి సంబంధించినటువంటి రిపోర్టు ఇవ్వడం జరిగింది. సో ఏవైతే 14 క్వశ్చన్స్ ఉన్నాయో మనకి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ని ఏదైతే రిట్ పిటిషన్ వేశారో వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్తో పోల్చి చూడగా ఎటువంటి తప్పులు లేవని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ అనేది నిర్ధారించిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూడండి, after thorough examination of the evidences submitted by the petitioners and also by the commission on referring the standard authentic source, the committee has resolved that no changes are necessitated and the correct final key published by the commission is correct. ఏదైతే అది వరకు పబ్లిష్ చేసి ఉన్నారో వెబ్సైట్లో 29/5/2018 అది కరెక్ట్ అని చెప్పేసి హోల్డ్స్ గుడ్ అని చెప్పడం జరుగుతుంది. సో చూడండి, ద కమిషన్ ఈజ్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ to complete medical board verification for physical handicapped candidates by the end of March, so that results for secondary grade teacher Telugu medium wide notification number 53 of 2017 can be released during the first week of April 2019. చూడండి, మార్చిలో వీటికి సంబంధించినటువంటి మెడికల్ బోర్డుకి సంబంధించిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి చేస్తాము. అలాగే వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో కూడా ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఎటువంటి తప్పు లేదని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అలాగే 29/5/2018 ఏదైతే ఈ ఫైనల్ కీ అనేది పెట్టడం జరిగిందో కరెక్టెడ్ ఫైనల్ కీ అది కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫలితాలు అనేది ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అనేది రావడం జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.